హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో టేస్టీగా జ్యూసీగా ఉండే బాదుషాలని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీటిని ప్రిపేర్ చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు మైదా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు. వీటితో పాటుగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 కప్పు పంచదార, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ తీసుకుని 1 కప్పు షుగర్, 1/2 కప్ వాటర్ని యాడ్ చేసి మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేయండి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు లేత తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోండి. కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేద్దాము. ఇలా లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. తర్వాత లెమన్ జ్యూస్ని యాడ్ చేసి మిక్స్ చేయండి. ఇలా చేయడం వల్ల చల్లారిన తర్వాత పాకం గట్టిపడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సింగ్ బౌల్లో మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, దీనికి బదులుగా పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. స్వీట్ రెసిపీలో సాల్ట్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. వీటితో పాటుగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి మిక్స్ చేయండి. ఇలా నెయ్యి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత నార్మల్ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోండి. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత దీన్ని బాగా నీట్ చేయండి. తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత ఈ పిండి మరింత మెత్తగా రెడీ అవుతుంది. దీన్ని మరొకసారి నీట్ చేయకండి. అలా చేయడం వల్ల దీనిలో ఉన్న ఫ్లఫీనెస్ అంతా పోతుంది. ఈ పిండిని సమానంగా రోల్ చేసి నైఫ్తో ఈక్వల్ పార్ట్స్గా కట్ చేయండి. ఇలా చేయడం వల్ల బాదుషాలన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఇందులో నుండి ఒక పార్ట్ని తీసుకొని 2 చేతుల మధ్య ఉంచి ప్రెస్ చేస్తూ బాగా రోల్ చేయండి. ఇలా చేయడం వలన లేయర్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు దీని మధ్యలో హోల్ని చేయండి. హోల్ని కొంచెం పెద్దగానే చేయండి, లేదంటే ఫ్రై చేసేటప్పుడు పూడిపోతుంది. ఇదే విధంగా మిగతా అన్ని పార్ట్స్తో కూడా బాదుషా షేప్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి వేడి చేయండి. ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో బాదుషాలని ఒక్కొక్కటిగా వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇలా బాదుషాలు ఒకవైపు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఫ్లిప్ చేసి 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని తీసి గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో వేసుకోండి. వీటి మీద షుగర్ సిరప్ని అప్లై చేసి 2 నిమిషాల పాటు అలాగే ఉంచండి. 2 నిమిషాల తర్వాత వీటిని ఫ్లిప్ చేసి మరొక 2 నిమిషాల పాటు అలాగే ఉంచండి. మొత్తం మీద 4 నిమిషాల పాటు ఇవి పాకంలో ఉంటే
పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. బాదుషాలు పాకాన్ని బాగా పీల్చుకున్నాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. చూసారు కదా, బాదుషాలని టేస్టీగా జ్యూసీగా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసాము. వీటిని మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.